జెఫన్యా గ్రంథం మన వాక్య ధ్యానము కొరకై జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 1, 2, 3 వచనాలు మనము మార్చి చదువుదాం. 1, 2, 3. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగము మా కొరకు అర్థమవునట్లు సహాయపడము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించుము. నీ మాటలు మాకు దయచేయము. అయోగ్యులము, పాత్రులం, ఎన్నికలేని వారం, విలువైన రక్షణ మీరు మాకు అనుగ్రహించినారు. ప్రభువా, మీ యొక్క సిలువ చాటును మరుగు చేసుకొని నీ మాటలు మాకు అనుగ్రహించమని, నీ వర్తమానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యులం ప్రభువా, యోగ్యమైన విధానంలో పరీక్షించుకొని బలలో చేవేటుకు సహాయపడము. ప్రభువా తండ్రి, మీ శిరసత్వము కింద, మీ నాయకత్వము కింద మీరే మాకు బోధించమని, మీ యొక్క స్వరం మాకందరికి వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిత్యత్వములో ఉన్న ఆనందమే మీ దినము చూచులాగున సహాయపడము. మీ సన్నిధి, మీ సహవాసం మేము అనుభవించినట్లు కృప దయచేయము. మమ్మల్ని అందరినీ మీ కలువరిశిల రక్తధారుల కిందకి తీసుకొస్తూ వచ్చిన ప్రియులందరిని బట్టి నీ కొందనం చెల్లిస్తూ, మా గమనము తొట్టిల్లకుండా, మా దృష్టి తొలగిపోకుండా, మా యొక్క ఆలోచనలు, మా ఉద్దేశములు మీ మీద కేంద్రీకరించి, యేసు తప్ప వారి ఇంకెవరు వారికి కనపడలేదన్నట్లుగా మా దృష్టి మీ మీద ఉంచులాగున సహాయపడం, కృప చూపించము. నీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ మా. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చదుదాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడిన మాట దేవుని కోపాగ్ని, యెహోవా ఉగ్రత దినము. ఆయన కోపం ఎట్లా ఉంటుంది, ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది? ఇంతవరకు ఒకవైపే చూసాం. దేవునికి ఒక పేరుంది, దీర్ఘశాంతం అని. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, అత్యంత శాంతమూర్తి అని రాయబడింది. ఆయనకు శాంతము. ఆయన ఎందుకు కోపం తెచ్చుకుంటాడు? ఆయనకు కోపం తెప్పించే విషయాలు ఏంటివి? ఒకవేళ ఆయనకు కోపం తెచ్చుకుంటే మనిషి ఏమైపోతాడు? అసలు దేవునికి కోపం వస్తుందా? ప్రశ్న. కీర్తనలో ఒక మాట రాయబడింది, ఏమనుందంటే ఆయన కోపము ఎట్లుంటుందంట?
నిమిషం మాత్రం ఉండును. ఎట్లా ఉంటుందన్న కోపము? నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతము గలవాడు. ఆయనకు కోపం తెప్పించే విషయాలు ఏంటివి అనేవి ఈరోజు మనం నేర్చుకొని పోతాం ఇక్కడి నుంచి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కీర్తన 37:8, కీర్తన 37:8 చూడండి. కోపము మానము, ఆగ్రహము ఏమంటున్నాడు? మనిషి కోపం వేరు, దేవుని కోపం వేరు. మనిషికి వచ్చే కోపం ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది మనిషి కోపము? ఒకడు కోపం వచ్చింది ఒకనికి. నాలుకలు ఇట్లా మడత పెట్టి కొరుకుతున్నాడు ఒక్కనాలు అట. అంటే కోపము అణుచుకోలేక. మరి దేవుని కోపం వస్తే ఏం చేయాలా? మనిషి కోపము చాలా ప్రమాదం, చాలా నష్టం. కుటుంబాలు విడిపోతున్నాయి. భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు. దేన్ని బట్టి? కోపాన్ని బట్టి. అందుకని రాయబడిన మాట, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, ప్రసంగి గ్రంథం 7:9, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. ఎవరికి ఉంటుంది కోపము? సుఖనివాసం చేస్తూ ఉంటుందంట. ఎవరికి ఇది? బుద్ధిహీనులకు లోపల సుఖనివాసం చేస్తూ ఉంటుంది కోపం. ఆత్రపడి కోపపడతారు, ఊరికే కోపం వచ్చేస్తుంది. చేసే పనులు అట్లా ఉంటాయి, ఊరికే కోపం తెచ్చుకుంటారు. ఒక ఆయన సీరియస్గా డబ్బు నోటు లెక్క పెట్టుకుంటున్నాడు. డబ్బు కట్ట 50 రూపాయల నోటు కట్ట బాగా డబ్బు కట్ట ఎంచుకుంటున్నాడు బాగా. ఈ లోపల చిన్న బిడ్డ, షారోన్ లాంటి బిడ్డ అడిగిపోయింది, మధ్యలో పోయింది. ఒక కాగితం తీసుకొని చించేసింది. వానికి వచ్చేసింది కోపం. ఎంత కోపం వచ్చింది తెలిసిన? దగ్గర సెల్లు ఉంటే సెల్లు తీసుకొని తీసి కొట్టినాడు తలకు కొడితే ఆ పాప ఏమైంది? మెంటల్ ఎక్కింది. పేపర్ ఇది తీసుకుంటావా అని, లెక్క తీసుకుంటావా అని. ఆ కోపము, ఆత్రపడి కోపాన్ని బట్టి ఏమైపోయింది? ఆ బిడ్డ ఈ రోజు కూడా మెంటల్ అయిపోయింది. మెంటలే అంటే మనిషి కోపము ఎట్లుందంట? ఆత్రపడి కోపపడవద్దు అని రాయబడి ఉంది. ఊరికొరికి కోపం వచ్చేస్తుంది. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. ఇంతవరకు దేవుని దీర్ఘశాంతం చూసినాం. ఆయన గొర్రె పిల్ల వలె, లోక పాపములను మోసుకొని పోయిన సాధువైన గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ప్రేమను చూసాం, ఆయన కోపాన్ని చూసామా? ఆయన కోపాన్ని చూసి తట్టుకోగలుగుతామా? అండి? ఎవరైనా ఉంటారా? ఆయన కోపానికి ఏమవుతుంది? ఆయనకు కోపం తెప్పిస్తే ఏమవుతుంది? అవి కూడా చూస్తాం ఈరోజు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. నా నామమును బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన, నా కోపము, దేవుని కోపము మానుకొనుచున్నాను. నా నీతి నిమిత్తము, కీర్తి నిమిత్తము బిగబట్టుకొనుచున్నాను. ఆయన కోపము మానుకున్నాడు, బిగబట్టుకున్నాడు. కోపం వచ్చింది, ఒక చోట కోపం వచ్చింది. ద్వితీయోపదేశ ఖండంలో
దెబ్బలు తింటారు. సైలెంట్ కూర్చోవాలా. ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయము 8వ వచనం. హోరేబులో మీరు యెహోవాకు మిమ్ము నశింపజేయునంత కోపం మీ మీద తెచ్చుకొనేను. కోపం తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు చదువుకున్న మాట ఏంది? యెషయా గ్రంథం 48:9లో మానుకున్నాడు కోపాన్ని. ఏమో చేసినాడు ఆయన? కోపాన్ని మానుకున్నాడు, బిగపట్టుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, ఆయన పలుమారులు కోపము అణుచుకున్నవాడు అని రాయబడింది. ఎన్నిసార్లు అంట? పలుమారులు ఆయన కోపాన్ని అణుచుకున్నాడు, అణుచుకుంటూనే ఉన్నాడు. అనేక సందర్భాలలో ఆయన కోపం అణుచుకున్నాడు. ఆయనకు మాటి మాటికి మనం కోపం తెప్పిస్తున్నాం. మాటి మాటికి అని రాయబడింది. మాటి మాటికి ఆయనను బాధ పెడుతున్నాం. కీర్తన 78వ అధ్యాయంలో ఉంది ఆ మాట. కీర్తన 78లో మాటి మాటికి చూడండి, 41. కీర్తన 78:41. మాటి మాటికి చేసే పని ఒకసారి చెప్తే రే విన్నది చేయొద్దురా అంటే, మళ్ళీ రెండోసారి చేయొద్దురా అంటే, మళ్ళీ మూడోసారి చేస్తా అంటే ఏమవుతుంది? మాటి మాటికి ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది, తన్నుకొని వస్తుంది. అంతే కదా? ఇప్పుడు 38 చదవండి. 38. అయితే వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపమనుచుకున్నవాడు. పలుమారులు కోపమనుచుకుంటున్నాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం. చేయొద్దు అన్న పని మళ్ళీ 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 చేస్తున్నాం. ఇంకెందుకు రాదు? కోపము వచ్చేస్తుంది. కాబట్టి ఆయనకు కోపం వస్తే మనం అసలు ఉండలేం. జెఫన్యా గ్రంథంలో అదే మాట రాయబడి ఉంది. కాలము గతించిపోతా ఉంది, గాలికి ఎగురునట్లు సమయం గతించిపోతా ఉంది. యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునుపే అని రాయబడి ఉంది. ఆయన చీకటి కమ్మజేయకమునుపే, కృపకాలము దాటిపోకమునుపే, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మిక్కిలి అనుకూలమైన, నేడే రక్షణ దినం. సమయం సరి చేసుకో. సాత్వికులై ఆయన సన్నిధిలో ఆయన ఉగ్రతకు నువ్వు తాళుకోలేవు. కాబట్టి ఏం చేయాలా? వినయము గల వారి నీతిని అనుసరించి నడవాలా. కాబట్టి ఆయన కోపం ఎందుకు వచ్చింది? ఆయన కోపము రావాల్సిన కారణం ఏమనే విషయాలు ఒక 7 సంగతులు చూపిస్తాను. సాధారణంగా మనిషి కోపం వస్తే ఎట్లా ఉంటుంది? మనిషి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది? కోపం వస్తే ఎట్లుంటుంది? కోపం వస్తే పెద్ద చేస్తాను కళ్ళు, కొంతమంది కదా, పండ్లు కొరుకుతారు ఇట్లా. అన్నకు కోపం వచ్చింది తమ్ముని మీద. ఆదికాండంలో ఆయన ఫేస్ చూడ ఎట్ అయిపోయిందో చూడు. ఆదికాండం ముఖము చిన్నబుచ్చుకొని అని ఉంటుంది. ముఖము చిన్న, ఆదికాండం 4:5లో చూడు, చదవండి అన్నమాట. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి, మనిషికి మిక్కిలి భలే కోపం వచ్చేసింది. నాకు కోపం వస్తే నేను మనిషిని కానీ అంటాడు ఒకడు. ఈ మధ్య మా షారును కూడా అంటాడు, నాకు కోపం వస్తుంది డాడీ అని. అంటే కోపం వచ్చి ఏమైపోయింది? ముఖము కోపం కిందికి, కోపం వచ్చింది అనుకో, చిన్న బిడ్డ గిట్ట ఇటు పెట్టేస్తుంది, చూస్తుంది. అదొక రకమైన ఎక్స్ప్రెషన్ అన్నమాట. కాబట్టి కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, ఆత్రపడి కోపపడద్దు.
దేవుని కోపం ఎందుకు వచ్చింది మన మీద అనంటే, చూడండి, మొట్టమొదటి కారణం చెప్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. చదవండి తీసిన వాళ్ళు. ఆ, 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 ఆ. పరలోకము నుండి బయలుపడింది ఈ కోపం. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి. దాంట్లో కారణం రాయబడింది. భక్తిహీనత, ఆ? తర్వాత దుర్నీతి. భక్తిహీనత, దుర్నీతి. వీళ్ళు ఏం చేసినారంటే ఈ అధ్యాయం అంతా చదివితే, మనిషి అవివేక హృదయం ఏం చేసినాడంటే, అక్షయుడగు దేవుని మహిమని ఎట్లా చేసినాడంటే, 23వ వచనం. ఆ, 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 ఆ. ప్రతిమా స్వరూపంగా మార్చారు. భక్తిహీనత, దుర్నీతి. మనిషి అయిపోయినాడు. అవివేక హృదయం. సత్యమును అసత్యంగా మార్చినాడు. నీతి లేదు మనిషిలో. దేవుడు బొమ్మలో ఉండడు, చెక్కలో ఉండడు. దేవుడు ఆత్మస్వరూపి అంటే వాని కోపం వస్తా ఉంది. సత్యాన్ని ఏం చేసినాడు మనిషి? అసత్యానికి మార్చినాడు. అందుకు కోపం వచ్చింది ఆయనకు. పరలోకం నుండి బయలుపరచబడింది ఈ కోపం. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. పరలోకము నుండి ఆయనకు రావాల్సిన కోపం. ఎందుకంటే మనిషి ఎట్లున్నాడంటే భక్తిహీనతలో ఉన్నాడు, తర్వాత దుర్నీతిలో ఉన్నాడు. రెండవ కారణం ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే, నిర్గమాకాండంలో చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 23:21. ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. ఆయన కోపం ఎందుకు వస్తుంది? ఆ ముందర మాట ఏముంది? ఆయన మాట వినవలెను. ఆయన మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. ఎవరికైనా అంతే. మన పిల్లలు మన మాట వినకపోతే మనకు కూడా కోపం వస్తుంది, రాదా? వస్తుంది. దేవునికి కూడా అంతే. దేవుని మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. భక్తిహీనతను బట్టి కోపం వస్తుంది. ఏం పోతావులే మందిరానికి అని భక్తిహీనత ఇంట్లో. బాగా వర్షం పడుతుంది అనుకో, ఆఫీస్ పోకుండా ఉంటావా? స్కూల్ పోకుండా ఉంటావా? డ్యూటీ పోకుండా ఉంటావా? మందిరానికి ఏం పోతావులే అని తాస్కారం. అదేమంటారు? దాన్ని ఏమంటారు? భక్తిహీనత అంటారు. దేవుడు అంటే అంత నిర్లక్ష్యం. అదే నీకు ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ వచ్చిందనుకో, ఇంటర్వ్యూ కాదు, జాబ్ ఆఫర్ వచ్చిందనుకో, ఫస్ట్ రోజు జాయినింగ్ అనుకో, నువ్వు పోతావా? పోవా? వర్షం వచ్చినా సరే, ఉపద్రవం వచ్చినా పరిగెత్తుకుంటా పోవా? అంతకంటే ఎక్కువైనవాడు నీ జీవితానికి విలువైన వాడు దేవుడు. మరి దేవుని భక్తిహీనతను బట్టి దేవుని కోపం వస్తుంది, దుర్నీతిని బట్టి దేవుని కోపం వస్తుంది, దేవుని మాట వినకపోతే దేవుని కోపం వస్తుంది. ఇంకా రాయబడిన మాట ఎంత అంటే చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 33వ వచనం. వారి పండ్ల సందున ఉండగానే నమలక మునిపే యెహోవా కోపము ఏమంట? ఇది రగులుకునిందంట. కోపము రగులుకునిందంట. ఎంత బాగా రాసినాడు దేవుడు ఈ మాట. కోపము రగులుకునింది. ఎట్లా రగులుకుంటుంది? ఇప్పుడు నీకు అర్థమయ్యేట్టుగా రగులుకోవడం అంటే ఎట్లా అంటే, ఒక కట్టె పెట్టి కట్టె మీద కిరోసిన్ వేసినాం అనుకో, కట్టెను మామూలుగా వెలిగిస్తే ఎలగదు. అది కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి ఊరికి అట్లా నిప్ప పెడితే ఊరికి రగులుకుంటుంది, అంతే కదా? ఇప్పుడు దేవుని కోపం ఎట్లా రగులుకునింది? వారు ఎట్లా ఉన్నారంటే 11వ అధ్యాయం 5వ వచనంలో, అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో, కురాకులను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏమొస్తున్నాయంట? జ్ఞాపకం వస్తుందంట. జ్ఞాపకం వస్తున్నాయంట? ఐగుప్తులో ఉన్నారు వీళ్ళు. ఉచితంగా తినిన చేపలు
కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయంట. ఆ పై వచనంలో 4వ వచనంలో ఏముందంటే వాళ్ళు మాంసాపేక్ష అని రాయబడి 4వ వచనం ఏమంట? మాంసాపేక్ష, మాకు మాంసం కావాలా ఇప్పుడు అని చెప్పి సణుగుతున్నారు. సనిగి సనిగి దేవునికి కోపం రగులుకున్నది. వాళ్ళు అడిగినట్టుగానే ఇచ్చినాడు దేవుడు. ఇచ్చినాడు. 33వ వచనంలో వాళ్ళు తింటున్నప్పుడు, ఆ మాంసం వండుకొని చక్కగా తింటున్నప్పుడు ఏమొచ్చింది ఆయనకు? వారి పండ్ల సందన అది నమలక మునుపే కోపము రగులుకునింది. ఇంకా బాధపరిచిన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ చెప్పులు అరిగిపోలే, వాళ్ళకు వాసన కంపు కొట్టలే, వాళ్ళ బట్టలు కూడా మాసిపోలే, కాళ్లకు చెప్పులు అరిగిపోలే. కావాలన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. వాళ్ళు గద్దరెక్కల మీద వాళ్ళను మోసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసినారు తెలిసిన? బాగా చూసుకుంటున్నాడు దేవుడు వాళ్ళను, ఏం తక్కువ కాకుండా. పగటిలో మేఘస్తంభం ఉంది వాళ్ళ మీద. అంత చేసినప్పటికి కూడా మార్గమధ్యంలో వాళ్ళు బాధ పెట్టిన విషయం ఏంటంటే, చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 32:11. నీ కోపము మండనేలా మండింది. ఆయన కోపం ఎందుకు మండింది తెలిసిన? గద్దరెక్కల మీద మోసుకుంటూ వస్తున్నాడు ముసలోళ్ళను. కానీ ఒక జనము ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణం అయిపోతా ఉంటే వాళ్ళకు నీళ్ళేమి, బట్టలేమి, లేకపోతే ఆహారమేమి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలేమి అన్ని దగ్గరుండి చూసుకుంటా ఉంటే, అంత బాగా చక్కగా వాళ్ళకు కావలసినవన్నీ ఇస్తా ఉంటే వాళ్ళకు బాధలే. బట్టలు ఉతుక్కోవాలని బాధలే, చెప్పులు వేసుకోవాలని, చెప్పులు తొడుక్కోవాలని బాధలే. 3 పూట్లకు కావాల్సిన తిండి ఉంది, పరలోకం నుండి దేవుడు కురిపిస్తున్నాడు, అన్ని బాగా చూసుకుంటున్నాడు. బట్టలు ఉన్నాయి, ఆహారం ఉంది, కావలసిన వసతులన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి వాళ్ళకు? ఒక్కసారిగా అకస్మాత్తుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే 32:8 ఎంత బాధపరిచిందంటే ఆ విషయము దేవునికి. చూడండి, నిర్గమకాండం 32:8. తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే. ఇంకెందుకు రాదు కోపము? మండింది ఆయన కోపం. దీర్ఘశాంతము గల దేవుడు, ఆయన ప్రేమనే చూసాం ఇంతవరకు. రెండోసారి రాబోతున్నాడు ఆయన, రౌద్రుడై వస్తాడు ఆయన. కొదమ సింహం వల్లే, యూదా గోత్రపు సింహం వల్లే వస్తున్నాడు ఒకరోజు ఆయన కోపానికి, ఆయన ఉగ్రత దినం ఎట్లా ఉంటుందో అది ఇంకొక రోజు చూద్దాం. ఆయన ఉగ్రత దినం కాలము సమీపిస్తా ఉంది. ఎందుకు మండింది ఆయన కోపము? చిన్న బిడ్డను చూసుకుంటున్నాడు. ఓయి ఇశ్రాయేలు, నిన్ను కాపాడింది ఇదే, ఈ దూడ కాపాడింది ఇదే నీ దేవుడు అని అంటున్నారు. అప్పుడు ఎందుకు వస్తుంది కోపం వస్తుందా రాదా? రగిలిపోయింది కోపం. చూడు ఏమన్నారు వాళ్ళు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎంత బాధకరమైన విషయం. కోపం వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. దేవుని యొద్ద నుండి తొలగిపోయింది, గైకొనకపోయినాడు.
కోపగించుకున్నాడు. ఎందుకు కోపగించుకున్నాడు? ఇశ్రాయేలీయుల మీద ఎందుకు కోపగించుకున్నాడు? విగ్రహాన్ని చేసుకున్నారు. ఓ ఇశ్రాయేలు, ఇదే నిన్ను రక్షించింది, ఇదే నిన్ను కాపాడింది, ఇదే ఆ సముద్రాన్ని పాయలు చేసింది, ఇదే ఈ దూడ నన్ను కాపాడిందని చెప్పి విగ్రహానికి మొక్కుతున్నారు. కోపం వచ్చేసింది. సొలొమోను కూడా అదే చేస్తున్నాడు. సొలొమోను కూడా ఏం చేసినాడు? అన్య దేవతలను పూజించినాడు. దేవుని కోపం వచ్చేసింది. ఆయన ఇతర దేవతలను వెంబడించాడంట. అదంతా చదివితే ఆ అధ్యాయం అంతా మనస్సు తొలగిపోయింది దేవుని దగ్గర నుండి. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. హెచ్చరిక చేసినాడు, నువ్వు చేసే పని సరిగా లేదని. 2 సార్లు ప్రత్యక్షం కూడా అయినాడు సొలొమోనుకు. అయినా వినిపించుకోలే. విగ్రహారాధన చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? దేవునికి ఒక పేరు ఉంది. ఎక్కడుంది ఆయన పేరు? ఏం పేరు అంటే దేవుడు ఆత్మస్వరూపి అని రాయబడి ఉంది. అవునా కాదా? విగ్రహంలో దేవుడు ఉన్నాడా? లేడు. వీళ్ళు ఏం చేసినారు? ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహం చేసుకొని, దూడను చేసుకొని, నువ్వే మా దేవుడని మొక్కినారు. కోపం వచ్చేసింది ఆయనకు. విగ్రహారాధన దేవునికి కోపం. తర్వాత భక్తిహీనత దేవునికి కోపం. దుర్నీతి దేవునికి కోపం. మాంసాపేక్ష దేవునికి కోపం. హెచ్చుగా మాంసం తినువారితో స్నేహం చేయొద్దు అని కూడా ఉంది బైబిల్లో. ఏమనుంది? హెచ్చుగా మాంసం తినేవారితో కూడా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతలు 23:20. మాంసం హెచ్చుగా తినువానితోనైనాను సహవాసం చేయొద్దు. మాంసము తినచ్చు, తప్పేం లేదు, కానీ అత్యధికంగా ఆశ పెట్టుకుంటాడు చూడు, అదే తినాలా అనుకుంటా. మాంస అపేక్ష, కోరిక, దాని మీద అంత ఉండకూడదు. మాంసాపేక్ష, మాంసం హెచ్చుగా తినువానితో సహవాసం చేయొద్దు ఫస్ట్. ఇంకా ఏముందంటే కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, భగవాని ఇంట. సామెతలు 15, కీర్తన 15 చూడండి, ఎక్కడుందన్నమాట. 15వ అధ్యాయము 17వ వచనం. ఎన్నోది కీర్తన? సామెతలు 15:17. ప్రేమగల చోట ఆకుకూర భోజనం. వాడు కొనుక్కొని పెడతాడు పాపం. ఎప్పుడో కోసుకున్నాడు కోడి బాగా పెంచినాడు ఇంటికాడ పుంజు. అదే టయానికి వచ్చినారు గెస్ట్. కొనుక్కొని సన్నుకొని బాగా టయానికి వచ్చినాడు అని చెప్పి వాడు లోపల ఏముంది దానికి పెట్టే బుద్ధి ఉందా? లేదు. పండ్లు కొరుక్కుండా పెట్టుకున్నాడు, ఎప్పుడెప్పుడు పోతాడు రైడ్ అని. అయితే పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినేదానికంటే ఏం తినాలా? ఆకుకూరలో భోజనం తినేది మంచిదంట. ప్రేమగల చోట. ఇట్లాంటి మాటలు చాలా ఉన్నాయి. పౌలు ఏమంటాడంటే, నేను మాంసము తినను మానుకుంటున్నాను అన్నాడు. 1 కొరింథీ పత్రికలో ఉన్నాయి ఆ మాటలు. 1 కొరింథీ 8:13. 1 కొరింథీ 8:13. నేను ఎన్నటికీ కోపం మాంసము తినదలుచుకోలే. నేను ఎన్నటికీ మాంసము తినను తీర్మానం చేసుకున్నాను. అంటే తినడం తప్పు కాదు, కానీ అత్యధికమైన ఆశ ఉండకూడదు దాని మీద. వాళ్ళ పండ్ల సందును ఉన్నప్పుడే వచ్చేసింది ఆయన కోపం. వాళ్ళు పూరేళ్ళు తెచ్చుకున్నారు, తింటున్నారు, బాగా బాగా కుంభకర్ణుల్లాగా, బలాసుల్లాగా ఏం చేస్తున్నారు? కూర్చొని మొత్తం తింటున్నారు. వాళ్ళ పండ్ల సందును ఉన్నప్పుడే కోపం వచ్చేసింది, రగులుకున్నది అట్లే. తిను తప్పులేదు, కానీ దాని మీద అత్యాశ ఉండకూడదు. అది దేవుడు చెప్పేది. ఇప్పుడు కొన్ని కారణాలు చూసినాం ఆయనకు ఎందుకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అంటే, ఆయన మాట వినకపోతే కోపం వచ్చింది. దుర్నీతిని బట్టి కోపం వచ్చింది. బలహీనతను బట్టి కోపం వచ్చింది.
మాంస అపేక్షను బట్టి కోపం వచ్చింది. ఇంకెందుకు వచ్చింది కోపము? ఇతర దేవతలను వెంబడించే విషయం, విగ్రహారాధన. కాబట్టి సొలొమోను కూడా తప్పిపోయినాడు, కోపం వచ్చేసింది. ఇంకొక కారణం చూస్తాం చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. ఆ, 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 ఆ. నా జనులు పాపము చేయుటకు కారకుడవైతివి. ఆ, వారి పాపము చేత కోపం పుట్టించావు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందుకు కోపం వచ్చింది ఆయనకంటే, జనులు పాపము చేయడానికి కారకుడయ్యాడు. మనము దేవుని సన్నిధిలో దేవుని ప్రజలను, ఒకవేళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలను పాపం వైపు నడిపిస్తే పాపానికి కారకులం మనమైతే, నా జనులు పాపము చేయడానికి కారకులం ఒకవేళ మనమైతే, అప్పుడు దేవుని కోపం వస్తుంది. అంటే మనం ఏం చేయాలా? తప్పుదారిలో పోతా ఉంటే మంచి మార్గంలో పో అని హెచ్చరించాలా. వాడు తప్పుదారిలోనే పోతా ఉంటే నువ్వు చూసి చూడనట్టు ఊరుకోకూడదు. నా జనులు పాపము చేయటానికి నువ్వు కారకుడవయ్యావు, నిన్ను బట్టి వాళ్ళు అట్లా తయారైనారు, నువ్వు సరిగా ఉండింటే వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మనము దేవుని ప్రజలను పాపము చేయటానికి కారకులంగా ఉండకూడదు, ఆయన కోపం వస్తుంది. ఇంకొక మాట రాయబడింది చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సంఖ్యాకాండం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రగులు కొనెను. ఎందుకు రగులు కొనింది కోపము? 2వ వచనంలో రాయబడి ఉంది, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. అంటే అన్య దేవతల అన్య విందులు. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, అన్య విందులు అని అంటే, ఇప్పుడు మన ఊర్లో గంగమ్మ తినాలి జరిగింది అనుకో, మీ ఊర్లో జరుగుతుందా? మా ఊర్లో కూడా జరుగుతుందా? గంగమ్మ తిన్నాలకు మా ఊర్లో బాగా పొట్టేళ్ళని కోసినాం రా అని చెప్పి నేను పిలిచినారు అనుకో, నువ్వు పోయి దాంట్లో పాలు పంపులు పొందితే అదే రాయబడింది, అక్కడ అదే రాయబడిన మాట, ఇతర దేవతల బలులకు ప్రజలకు పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లా కానీ మనం చేస్తే, అన్య విందులలో పాలు పొందితే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందరూ బాగా అత్యాసలు చేసుకుంటున్నారు అనుకో, నువ్వు చేస్తావు చేయవు? ఇంట్లో చేయవు. 3 రోజులు పండుగలు వస్తాయి, నాటుకోడి, తర్వాత అలసందొడలు, దోశల పండుగ ఒకరోజు, అత్రాసల పండుగ ఒకరోజు వస్తాయి కదా. ఏం పండుగ అది? సంక్రాంతి. అన్య విందులు ఎవరన్నా పిలిచినారనుకో నేను ఇంటికి, నువ్వు పోయి దాంట్లో పాలు పొందితే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇంట్లో చేసుకొని తిను, ఏముంది? ఏం వాళ్ళ దగ్గరికే పోయి తినాలనా? నీకు లేదా? దేవుడు నీకు ఇలేదా? అట్లాంటి వాటికి పోవద్దు, లోకముతో కలుసుకోవద్దు, దేవునికి కోపం పుట్టించొద్దు. అన్యజనుల విందులో, అన్య దేవతల విందులలో నువ్వు పాలు పంపులు పొందొద్దు. అదే దేవుడు చెప్పే మాట. ఇంకా ఏమని రాయబడిందంటే, ఇదే సంఖ్యాకాండం ఇంకొక కారణం, ఆయనకు కోపం వచ్చిన కారణం చూడండి, సంఖ్యాకాండం 11:1. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. దేవుని మీద సనుగుట, దేవుని మీద సనుగుట, సనగడం ద్వారా దేవునికి కోపం వచ్చింది. దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుణ్ణి తిడతా ఉంటారు కొంతమంది. ఏం దేవుడులే అని, ఏం ప్రార్థనలే, ఏం మీటింగ్లే. ఎంత నిర్లక్ష్యం అంటే దేవుణ్ణి ఎంతగా వాళ్ళకైతేనే
ఎన్ని రకాలుగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారంటే, దేవుణ్ణి సనుగుతూ ఉంటారు కొంతమంది. యోబు భార్య ఏమన్నది చెప్పు? యోబు భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి మరణంగా, నీకెందుకు వచ్చింది ఈ పరిస్థితి? దేవుడు అనేవాడు ఉంటే నీకు ఎందుకు రావాలి ఈ పరిస్థితి? అందరు చచ్చిపోయినారు, ఒంటెలు చచ్చిపోయినాయి, పశువులు చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి, ఇంకా ఎందుకు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అని చెప్పి దేవుని తిడుతుంది ఆయమ, సనుగుతాంది. ఆయన ఏమంటాడు? యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఏం మనసు ఆ మనసు? 7 కారణాలు చూసినాం. దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? భక్తిహీనత మనలో ఉంటే కోపం వస్తుంది, దుర్నీతి మనలో ఉంటే కోపం వస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టేసేయాల. భక్తిహీనత, దుర్నీతి విడిచిపెట్టాల. తర్వాత ఆయన మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది, ఆయన మాట వినేవారంగా ఉండాలా. ఇంకా ఎందుకు కోపం వస్తుంది ఆయనకు? మాంసాపేక్ష, మాంసం హెచ్చుగా తిని, అంటే తినచ్చు, తప్పేం కాదు, కానీ అది లిమిటెడ్గా ఉండాలా. తర్వాత విగ్రహారాధనను బట్టి కోపం వస్తుంది. ఇంకా జనులు పాపము చేయటానికి కారకులమైతే, దేవుని ప్రజలను మనం పాపం వైపు నడిపిస్తే, మనం ప్రోత్సహిస్తే, అప్పుడు మనము దేవుని కోపం రేపిన వారం అవుతాం. ఇంకా దేవుని మీద సనిగినప్పుడు కోపం వస్తుంది. ఇంకా ఎందుకు వస్తుంది కోపం ఆయనకు? ఏమా? అన్ని జనుల విందులు. సరే, కోపం వచ్చింది, నీ కోపం వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? దేవునికి కోపం వచ్చింది, దేవుడు ఏం చేస్తాడు? మనకు కోపం వచ్చింది, మనం ఏం చేస్తాం? పనిష్మెంట్ ఇస్తాం. నేనైతే దగ్గర తీసి ఒకటి కొడతా, చిన్నవాడిని ఏమైనా తప్పు చేసినాడు, నాకు కానీ కోపం వచ్చిందంటే. మరి దేవునికి కోపం వస్తే ఏం చేయాలా? చూడు ఏం చేసినాడు దేవుడు. 32వ అధ్యాయం 13-14 సంఖ్యాకాండం 32వ అధ్యాయం. రగులు కొనగా తిరుగులాడు చేసి నశించు వరకు. చూడండి, అరణ్యములో ఏం చేసినాడు? పనిష్మెంట్ ఇది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎవరన్నా పట్టుకున్నది అనుకో, ఏం పనిష్మెంట్ ఇస్తుంది? ఒకడు ఎవరినన్నా చంపినాడు అనుకో, హత్య చేసి జైలుకు పోయినాడు అనుకో, అండమానుకో, లేకపోతే వానికి జీవిత కారాగార శిక్షనో లేకపోతే ఉరి శిక్షనో ఏదో ఒకటి వేస్తుంది. వాని పనిష్మెంట్ ఎట్లాంటిది? అది జీవితకాలం అంతా అనుభవించాల. దేవుడు ఏం చేసినాడు ఇక్కడ? వీళ్ళను 40 ఏండ్లు ఏం చేసినాడు? తిరుగులాడేటట్టుగా చేసి నశించు వరకు. 13-14 యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడు చేశాను. ఏం మాట ఇది? అరణ్యములో తిరుగుతున్నారు, ఆడినాడినే. ఎందుకుమా? కోపం తెప్పించినారు ఆయనకు, దేవునికి కోపం తెప్పించినారు. ఆయన కోపం వస్తే ఇంకా ఏం జరుగుతుంది తెలుసునా? చూడండి, ఆదికాండం 19-24వ అధ్యాయం, 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి పట్టణములను నాశనము చేశాను. ఎక్కడి నుంచి వచ్చింది? కోపం వస్తే ఏం చేసింది? దేవుని కోపము ఆ పట్టణం అంతటిని నాశనం చేసి కాల్చిపడేసింది. 28వ వచనం చదివితే, 28 చదవండి. పొగలు లేస్తా ఉందంట. పొగ వలె లేచుచున్నది, పొగ ఆవము. ఆయన కోపము చూడాలని ప్రయత్నం చేయొద్దు. ఆయన కోపం పుట్టించొద్దు. కోపం వచ్చిందంటే అయిపోయా, అంతే. గంధకము, అగ్ని కురిసి ఆ ప్రాంతమంతా ఒక మొలక కూడా మొలవకుండా ఆ ప్రాంతమంతా నాశనం అయిపోయేంత వరకు
ఒక పక్కన ప్రేమ ఎవరి మీద ఉంది ప్రేమ? లోతు కుటుంబాన్ని కాపాడాలని ప్రేమ. తొందరగా పారిపోండి. ఒక పక్కన కోపం, ఒక పక్కన ప్రేమ, ఒక పక్కన కోపం. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఒక పాట ఉంది, కోపం చేసి నీదు కోపము రేపినాం, పాపము చేసి కోపము రేపినాం ఆయనకు. దాని చరణంలో రాయబడి ఉంటుంది, కోపించుచునే ప్రేమ చూపించి వాత్సల్యత చూపించినాడు. ఒక పక్క కోపం ఉంది, ఒక పక్క వాత్సల్యత, ప్రేమ తన బిడ్డల మీద. ఆ ప్రాంతం, ఆ పట్టణం అంతా ధూమం లేచింది, పొగలేసింది. ఒక్క మొలక కూడా మొలవలే, అంత కోపం వచ్చేసింది. ఇంకా ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందంటే చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, చివరి చరణం చదవండి. కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను. ఆకోరు లోయ. దేవుని కోపము చల్లారింది, మళ్ళు కొన్నాడు. ఎందుకు కోపము? దొంగిలించారు వీళ్ళు, చేయకూడని పని చేశారు, శపించిన దానిని ఆశించినారు. దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్లకు పనిష్మెంట్ ఏందో తెలిసినా, రాళ్లతో చావగొట్టారు. వాళ్ళను చావగొట్టి అగ్ని చేత, 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసినారు. అది నేటి వరకు ఉన్నది. అంటే దేవుని కోపము చూడండి. అప్పుడు కోపం మళ్ళుకున్న ఆ మాట చివరి వచనంలో కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. ఎందుకు అంతవరకు వెయిట్ చేయాలా? అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అని రాయబడింది. అంటే ఆయన తరుణం వెంబడి తరుణం ఇస్తున్నాడు. పలుమారులు కోపం అణుచుకుంటున్నాడు, నీకు నాకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కోపం రేపొద్దు, ఇంకొకసారి ఆయన కోపం రేపొద్దు. కాబట్టి దేవునికి కోపం వచ్చిందంటే మనం అసలు ఉండలేం. ఆ దినం ఎట్లా ఉంటుందంటే, ఆ దినము దేవుని కోపము అంధకారం, దేవుని ఉగ్రత దినము అంధకారం అని రాయబడి ఉంది. దేవుని ఉగ్రత దినమందు వెండి బంగారము ఆస్తి ఏది అక్కరకు రాదు, ఏది కూడా పని చేయదు, ఏది నిన్ను రక్షించజాలదు. నువ్వు ఎంత సంపాదించినా దేవుని కోపం ముందర అన్ని లయమైపోతాయి, కాలిపోతాయి. అవన్నీ పంచభూతములు ఆయన కోపానికి లయమైపోతాయని రాయబడి ఉంది. కాబట్టి ఆయన కోపం తెప్పించొద్దు. యాకోబు అన్న కోపం చల్లారేంత వరకు ఎవరి దగ్గర పోయినాడు? మామ దగ్గర పోయినాడు. ఇప్పుడు అన్న 400 మందితో వస్తున్నాడు అని అంటే దాంకున్నాడా లేదా? వాళ్ళ అమ్మ చెప్పింది, నాయన మీ అన్న కోపం చల్లారేంత వరకు నువ్వు పోయి దాంకొని ఉండని. ఒక మనిషి కోపం చల్లార్చడానికి మనం ఎన్ని రోజులు దాంకోవాలా? ఒక మనిషి కోపం చల్లార్చడానికి మనం ఎన్ని రోజులు దాంకోవాలా? అదే ఒక దేవుని కోపం చల్లార్చడానికి మనం ఎన్ని రోజులు ప్రయాసపడాలా? కాబట్టి మనం ఎన్నిసార్లు పాపం చేసి, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి దుఃఖపరిచాం, ఆయన కోపం తెప్పించాం. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే, ఆత్రపడి కోపపడవద్దు, కోపం మానుకో, దేవునికి కోపం తెప్పించొద్దు, దేవుని కోపం తెప్పించే విషయాలు తీసివేసుకో. దేవుడు శాంతమూర్తి అని రాయబడింది. యోవేలు గ్రంథం 2:13 వచనంలో ఆ మాట రాయబడింది. చూడండి, యోవేలు గ్రంథం 2:13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. శాంతమూర్తి ఆయన, అత్యంత కృపగలవాడు. కాబట్టి పలుమారులు ఆయన కోపం అణుచుకుంటున్నాడు మన మీద. మనలో కోపం ఉండకూడదు.
కోపం వల్ల అనేకమైన నష్టాలు జరిగిపోతాయి. సామెతలు 15:18 ఒక మాట ఉంది. కోపం ఉంటే ఏముంటుందంట చూడండి. మనిషికి కోపం అట్లే ఉన్నింది అనుకో, ఎట్లా ఏమవుతాడు చూడండి. సామెతలు 15:18 కోపోద్రేకి యగువాడు కలహము రేపుతా ఉంటాడు వాడు. దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. ఎక్కడ సమాధానపరిచే వాళ్ళు ఉంటారో, ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో అక్కడ కోపము అక్కడ ఉండదు, కలహం ఉండదు, కొట్లాటలు ఉండవు. ఒకనికి కోపం రేగిందనుకో, వాళ్ళ మధ్యన ఇంకా ఎప్పుడు అట్లే రగులుతూనే ఉంటుంది కోపం. ఈ రాయలసీమ పేరు పెట్టింది పగలు ప్రతీకారాలకు. ఎక్కడ కూడా ఉండదు అరే క్షమిద్దాంలే, పోతే పోయిందిలే అనని. ఒకసారి ప్రేమ చూపించి చూడు, వాడు మళ్ళీ నీ మీదకి వస్తాడా? రాడు. కాబట్టి పగ ఉండకూడదు, కలహం ఉండకూడదు. పగ దేవుని పని, పగ తీర్చడం నా పని అని రాయబడి ఉంది. కాబట్టి దేవునికి ఒక్క నిమిషమే అంట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మదర్ తెరీసా ఒకరోజు ఒక వ్యక్తి తాగుడుపోతాడు, బాగా తాగుతున్నాడంట. ఏమయ్యా ఎందుకు తాగుతున్నావు అని అడిగిందంట. ఎందుకు తాగుతున్నావు? నువ్వు ఖర్చు పెట్టుకొని బాగా మొత్తం అంతా డబ్బులు ప్రయాసం అంతా వేస్ట్ చేసేసి ఎందుకు నువ్వు అట్లా తాగుతున్నావే అని చెప్పి అడిగిందంట. అతనికి ముక్కు మీద వచ్చేసిన కోపం. నువ్వు నన్ను అడిగేంత వ్యక్తివే అని కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి, నీ మంచి కోసమే చెప్తానా, నువ్వు ఖర్చు పెట్టేది ఏదో నువ్వు నాకు ఇస్తే ₹1 ₹2 నువ్వు ఇచ్చే ఒక 10 ఎంతైనా కానీ అది బిడ్డలకు అనాథ ఆశ్రమానికి నేను ఖర్చు పెడతా కదా అనిందంట. భలే కోపం తెచ్చుకున్నాడంట. కోపం తెచ్చుకొని బాగా కేకరించి గాండ్రించి చేతుల మీద ఊసినాడంట. ఆమె స్వీకరించి చూసిందంట. సరే నా కోసం ఇది ఇచ్చినావు కానీ వాళ్ళ కోసం ఏమి ఇస్తావని చెప్పి మళ్ళా చేయబట్టిందంట. అంటే ఎంత సహనము, ఎంత ప్రేమ, ఎంత శాంతం ఉంది ఆమెలో. ఒకవేళ గాండ్రించి ఊస్తే మనం ఎట్లుంటాము ఆ పరిస్థితిలో? యేసు ప్రభు మీద ఎంతమంది గాండ్రించి చూసినారు, ఎంతమందిని పిడుగుద్దులు గుద్ది నిన్ను గుద్దినోడు ఎవడు చెప్పని అన్నారు ఆయన్ను. ఎంత కోపం రావాలా ఆయనకు, ఎంత కోపం రావాలా? అంటే ఎన్నిసార్లు కోపం అణుచుకున్నాడు ఆయన. ఏమన్నాడు తెలిసిన సిలువ ఎక్కి, తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరు ఎరుగురు అన్నాడు. ఏం ప్రేమ అండి అది. నాకు ఉందే ఆ ప్రేమ? పండ్లు కొరుకుతావు, మీ తమ్ముడే వాడు ఎవడో కాదు, పోతే పోనీలే అనుకోవు. వాని అంతం చూసేంత వరకు నేను నిద్రపోను అంటాడు వాడు. ఏమో పెద్ద అంతం చూస్తాడంట. ఇట్లే కాదు కొంపలు నాశనం అయిపోయేది, కూలిపోతాయి అంతే. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. భార్య భర్తల మీద కోపం, విడాకుల వరకు. ఎంతమంది జీవితాలు, అన్నదమ్ములే ఎవరో కాదు. పగ తీసేసుకో, కోపము తీసేసుకో, దేవుడు చూసుకుంటాడు దాన్ని అంతా. నీకెందుకు అదంతా? ఎప్పుడు మారుతారో తెలియదు. ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఉంది అంతే, ఏం పనికే రాదు జీవితమే. కాబట్టి ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, పగ కలహమును రేపును. కలహం రేపుతూనే ఉంటుంది అంతే. ప్రేమ ఏం చేస్తుంది? దోషములన్నీ కప్పుతా ఉంటుంది. దేవుని ప్రేమ మన మీద ఎన్నిసార్లు మన దోషమును కప్పేసిందో. ఆయన ప్రతీకారం ఉంచుకోలేదు అని రాయబడి ఉంది. మన పాపాన్ని బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు అని రాయబడి ఉంది. రివెంజ్ తీర్చుకోలేదంట. ఒకవేళ రివెంజ్ తీర్చుకుంటే మనం ఉంటామా? అసలు భూమి మీద ఉంటామా? ఏ మనిషి కూడా బతకలేడు. పలుమారులు కోపం అణుచుకుంటూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. కోపము రేపొద్దు, ఆయన టెస్ట్ చేయొద్దు. ఆయన సహనము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. 7 విషయాలు చూసినాం. ఏం చూసినాం? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది. మాంసాపేక్ష అధికంగా ఉంటే కోపం వస్తుంది. తర్వాత భక్తిహీనత, దుర్నీతి,
విగ్రహారాధన. జనులు పాపము చేయడానికి కారకులం కాకూడదు. అన్య విందుల్లో పాల్పంపులు పొందకూడదు. దేవుని మీద సనగకూడదు. కాబట్టి ఇవన్నీ మనం చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. ఇవన్నీ చేస్తే ఆయన కోపం వచ్చేస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఉగ్రత దినం ఎట్లుంటుంది, ఆయన ఉగ్రత దినం తప్పించుకోవాలంటే ఏం చేయాలా, ఇవన్నీ పెద్ద పెద్ద చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ చూసుకోవడానికి సమయం లేదు. విన్న వాక్య ప్రకారంగా మనం ఎక్కడ ఉందో, మనం ఎక్కడ బలహీనులమో, ఎక్కడ తప్పిపోయామో, మనం బలహీనులమే, తప్పిపోతూనే ఉన్నాం. ప్రభువా క్షమించు నాయనా, దుర్నీతి నాలో ఉంది, భక్తిహీనత నాలో ఉంది, నీ మాట వినలేదు, నీ కోపము రేపుతున్నా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆయన దగ్గర వేడుకుందాం. అందరం 2 నిమిషాలు మోకరించి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, దేవుని యొక్క బలలో, ప్రభు బలలో మనము యోగ్యమైన విధానములో దేవుడు మనకు సహాయపడుగా పాలు పంపుల విషయంలో ప్రార్థన చేద్దాం.